Number one, don't celebrate Christmas without Jesus. ఆయన బర్త్డేకి ఆయన లేకుండా నువ్వు ఎలా సెలబ్రేట్ చేసుకుంటావు? ఇఫ్ ఇట్ ఈస్ మై బర్త్డే, ఐ షుడ్ బి దేర్ అండ్ మై కేక్ షుడ్ బి దేర్, పీపుల్ షుడ్ బి దేర్. ఎస్, యా. నా పుట్టినరోజు నేను లేకుండా నా కేక్ వేరే వాళ్ళు కోసి వేరే వాళ్ళు తినేస్తే దాని అర్థం ఏంటి? నో రీజన్. దట్ డజంట్ మేక్ సెన్స్. దట్ డజంట్ మేక్ సెన్స్. కొన్నిసార్లు మన కుటుంబంలో ఎవరైనా చనిపోతే, ఇఫ్ వాళ్ళ పుట్టినరోజులు ఒకవేళ వచ్చాయనుకో, ఏం చేస్తారు మీరు? సమ్ పీపుల్ దే సెలబ్రేట్, యా, దే బ్రింగ్ ద కేక్. బిహాఫ్ ఆఫ్ దెమ్ దే విల్ కట్ ద కేక్, దే విల్ ఈట్ ఆఫ్. దట్స్ ఇట్. యా, దే విల్ డూ. పీపుల్ డస్ దిస్. జనాలు చేస్తారు ఇది. ఎస్, ఐ నో దట్. ఈరోజు మీరు పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు చాలామంది, ఈవెన్ గాంధీ, అంబేద్కర్, డిఫరెంట్ పీపుల్. దేర్ ఆర్ నో మోర్. వారు లేరు, బట్ వాళ్ళ బర్త్డే వస్తే సెలబ్రేట్ చేస్తారు. యా, దట్ డజంట్ మేక్ సెన్స్. వేర్ ఈస్ దట్ పర్సన్? ఆ వ్యక్తి ఏడి? ఆ వ్యక్తి లేడు. బట్ ఆ వ్యక్తి ఉన్నాడని, ఆ వ్యక్తి మా హృదయాల్లో ఉన్నాడని వాళ్ళందరూ కూడా సెలబ్రేట్ చేస్తుంటారు. ద సేమ్ వే, డోంట్ సెలబ్రేట్ క్రిస్మస్ వితౌట్ జీసస్. యేసయ్య లేకుండా క్రిస్మస్ని సెలబ్రేట్ చేయకండి. ఆమేన్. అండ్ నంబర్ 2, డోంట్ రిమూవ్ జీసస్ ఇన్ యువర్ క్రిస్మస్. ఆమేన్. ఎవరున్నా లేకపోయినా క్రిస్మస్ అనేది వస్తుంది. అది ఎవరి బర్త్డే అంటే యేసయ్యది. యేసయ్య ఉండాలి. ఆమేన్, ఆమేన్. ఈ భూమి మీద ఎవరికి లేని భాగ్యము యేసయ్యలో ఉంది. ఏంటంటే ఆయన చనిపోయి తిరిగి లేచాడు. ఆమేన్. వీ కెన్ సెలబ్రేట్ హిస్ బర్త్డే ఎవ్రీ ఇయర్. ఆమేన్. సో ఒకవేళ చనిపోయిన వాళ్ళ పుట్టినరోజులు చేస్తామో లేదో మనకైతే తెలియదు, కానీ బతుకున్న వ్యక్తి యొక్క పుట్టినరోజు మనం ఏం చేస్తాం? చేసి తీరుతాం. He is still alive. He is still alive. ఆయన ఇంకా బతికే ఉన్నాడు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. So we can celebrate his birthday. We can celebrate his birthday. So what is the meaning of celebration? చాలా మంది రాంగ్ పర్సెప్షన్లో ఉంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్, క్రిస్మస్ ఆయనది బర్త్డే, ఆయన అంటే సెలబ్రేషన్ అంటే ఎగిరి గంతులేయడము, కొత్త బట్టలు. నో, ఇట్స్ నాట్ ద ట్రూ మీనింగ్ ఆఫ్ సెలబ్రేషన్. బయింగ్ న్యూ క్లోత్స్, having painting, snacks, వగేరా, etc. That's not the celebration. That's not at all the celebration. That's a physical, enjoyment. You're buying clothes, you're eating food, you're eating biryani, you're spending time with people, and you're wishing everyone Merry Christmas. And that's not the real Christmas. Sacrificing is a real Christmas. Amen, amen. ఒకరిని సంతోష పెట్టడము అదే నిజమైన క్రిస్మస్. ఒకరిని ఆనందింపు చేయడము అదే నిజమైన క్రిస్మస్. ఒకడు దుఃఖములో ఉన్నవాడిని బయటికి తీయడమే క్రిస్మస్. ఒకరిని ఆశీర్వదించడమే అది క్రిస్మస్. ఒకరిని ముట్టడమే, ఒకరిని స్వస్థపరచడమే అదే క్రిస్మస్. ఆమేన్. బంధకములో ఉన్నవాడికి శుభవార్త చెప్పడమే క్రిస్మస్. జీవితం ఆగిపోయిన వాడిని జీవితాన్ని తట్టి పైకి లేపడమే క్రిస్మస్. క్రిస్మస్ ఇస్ నాట్ జస్ట్ ఆన్ 25th. You can share this Christmas any day. You can make a Christmas every day to anyone in your life. నీ జీవితంలో ఎవరికైనా ఏ రోజైనా నువ్వు క్రిస్మస్ని తీసుకురావచ్చు. ఆమేన్. A savior has born, a wonderful counselor, wonder working God, King of kings. He is a redeemer. He is a savior. మీరు ఇన్ని పేర్లు చెప్పారు కదా ఆయనకి. ఆ పేరు 25వ తారీఖు మాత్రమే పనిచేయదు, ప్రతిరోజు పనిచేస్తుంది. ఆమేన్, హల్లెలూయా. Yeah, this Christmas is not just a celebration, and not just eating and having new clothes. ఎవరిని మనం సంతోష పెట్టగలుగుతున్నాం? ఎవరు దుఃఖంలో ఉన్నప్పుడు ఎవరిని మనం బయటికి తీయగలుగుతున్నాం?
So he gave a joyful noise. He gave a message to everyone in this world that I'm coming man, I'm coming. ఎంతమందికి చెప్పారు దూతలు? ఏం దూతలు లేరేడా? ఎస్తేరు దూతలు ఎంతమందికి చెప్పారు? మీరు జ్ఞానులకు చెప్పారు, గొల్లోళ్ళకి చెప్పారు, ఇంకా మరియమ్మకి చెప్పారు. ఎంతమందికి? దే టచ్డ్ ఎవ్రీ కేటగిరీ ఆఫ్ పీపుల్. గొప్పోళ్ళని, పేదోళ్ళని, అందరికీ ఈ శుభవర్తమానము. ఎవరింట్లో అయితే బాధలు, ఎవరింట్లో దుఃఖములు, వేదనలు, ఎవరింట్లో అయితే బంధకాలు, ఎవరైతే ఇంకా పట్టబడిన వారందరి జీవితంలోకి ఈ మెసేజ్ వెళ్ళిపోయింది. ఆమేన్, హల్లెలూయా. So we may not know that 25th is exact day, but I'm telling you, Jesus can create a Christmas in your life every day. Amen. ప్రతి దినము దేవుడు మిమ్మల్ని సంతోషపరచగలడు. when you are happy, ఎప్పుడైతే నువ్వు సంతోషంగా ఉంటావో ఆ రోజే నిజమైన క్రిస్మస్ నీలో ఉంటుంది. ఆమేన్, హల్లెలూయా. Even tomorrow can be a Christmas if there is a testimony, if there is a miracle, if there is a healing, if there is a deliverance, if there is a blessing tomorrow is your Christmas. ఆమేన్, ఆమేన్. రేపు నువ్వు కొత్త బట్టలు కొనుక్కోకపోవచ్చు. This is all a traditional things, but okay, fine, but I'm telling you the truth. Don't remove Jesus in your Christmas. Amen, amen. He is the reason for this season. Amen. మనం సంతోషంగా ఉండడానికి కారణం ఎవరు? చెప్పాలి. మనము ఆనందంగా ఉండడానికి గల కారణం ఎవరు? మనం బంధకాల్లో నుంచి బయటికి వచ్చిన గల కారణం ఎవరు? He is the reason. Sorry to say this, if anyone dies in our house, some people, they don't celebrate Christmas. ఎవరో చనిపోయారు కానీ ఆయన పుట్టాడు. ఆమేన్, ఆమేన్. వాళ్ళు విడిచి వెళ్ళారేమో, వీళ్ళు ఇంకా మనల్ని గట్టిగా పట్టుకున్నాడు. ఆమేన్, హల్లెలూయా. డోంట్ బాదర్ అబౌట్ పీపుల్ హూ లెఫ్ట్ యూ. నువ్వేమన్నా 10 మందితో కలిసి పుట్టావు ఒకేసారి? నో, యూ అలోన్ యూ కేమ్ టు దిస్ వరల్డ్. నువ్వు ఒక్కడివే ఈ భూమి మీదకి వచ్చావు. ఈ భూమి మీదకి. యూ డింట్ కమ్ విత్ మెనీ పీపుల్. ఒక సైన్యంతో నువ్వు ఈ భూమి మీదకి రాలా, నువ్వు ఒక్కడివే వచ్చావు. యు కేమ్ అలోన్. నీ తల్లి గర్భంలో నువ్వు ఒక్కడివే ఉన్నావు. యూర్ ఆల్ అలోన్. నో వన్ ఈజ్ హ్యావింగ్ కంపెనీ ఇన్ యువర్ లైఫ్. మేబీ దేవుడు అనేక మంది ప్రజల్ని జాయిన్ చేస్తాడు. వాళ్ళ టైం అయిపోయినప్పుడు దే మే గో. డోంట్ బాదర్ అబౌట్ దెమ్. లీవ్ దెమ్. వెనుకున్నవి మరిచి ముందున్న వాటి కొరకు వేగిరపడమంటాడు దేవుడు. సో యూ హ్యావ్ టు సెలబ్రేట్ క్రిస్మస్. ఆమేన్, ఆమేన్. ఐమ్ టెల్లింగ్ యూ అగైన్, నెవర్ మిస్అండర్స్టాండ్ మీ. నన్ను తప్పుగా అర్థం చేసుకోకండి. ఒకవేళ 24వ తారీఖు ఎవరైనా చనిపోయినా 25వ తారీఖు హ్యాపీ బర్త్డే ఫాదర్ అనాలి అంతే. ఆమేన్. సో మెంటల్ కండిషన్, మనం ఒక ఫోబియాలో ఉంటాం. అంటే ఒక 365 రోజులు దుఃఖంతో ఉండాలా? హూ సెడ్ యూ టు బి సాడ్? ఎవరు నీకు దుఃఖంతో ఉండమని చెప్పారు అసలు? హూ గేవ్ యూ దట్ ఆర్డర్స్? యూ యువర్ సెల్ఫ్ క్రియేటెడ్ ద స్క్రిప్ట్. అపవాది నీకు ఈ స్క్రిప్ట్ ఇచ్చింది. ఏమని? నువ్వు దుఃఖం ముఖం వేసుకుని ఉందని. దుఃఖం ముఖం వేసుకుని ఉందని. సో నెవర్ ఎప్పుడు యేసయ్యకి మనము బాధతో, వేదనతో కనపడకూడదు. ఎప్పుడన్నా చూడండి, నీ పిల్లలు నీ కళ్ళ ముందుకు వచ్చి దుఃఖముతో, వేదనతో కనపడినప్పుడు నీ గుండె విలవిల్లాడిపోతుంది. ప్రాణం వీళ్ళ కోసం ఏదైనా చేయాలనిపిస్తుంది. అలాంటిది ఇంతమంది ప్రజలు ఒకవేళ దుఃఖముతో, వేదనతో ఉన్నప్పుడు, ఐమ్ టెల్లింగ్ టు ఎవ్రీవన్, వీళ్ళు నా కొరకు చనిపోలేదు. వాళ్ళ జీవితంలో వాళ్ళ టైం అయిపోయింది కాబట్టి చనిపోయారు. బట్ ఇతను మన కొరకు జన్మించాడు. ఆమేన్. నేనైతే మీకోసం జన్మించలేదు. ఓపెన్గా చెప్తున్నా, సిగ్గు లేకుండా. ఐ డోంట్ ఫీల్ షేమ్. నేను మీ కొరకు పుట్టలేదు. ఐమ్ టెల్లింగ్ యూ, నేను మీ కొరకు చనిపోను. క్లియర్? ఏమా, నేను మీ కొరకు నన్ను చచ్చిపోమని చావను, వెళ్ళిపోతా, పారిపోతా. నాకు వద్దు, ఇది వెళ్ళిపోతా, అలాగే వెళ్ళిపోయి. నేను యేసయ్య పాత్ర పోషించను. నో, హీఈస్ దేర్. ఎవరి కోసం పుట్టాడంట? ప్రజల కోసం పుట్టాడంట.
He came to this world for this people. జనములకు లోకరక్షకుడు లోకాన్ని రక్షించడానికి he came with a purpose. ఆయన పుట్టుకు ఒక కారణం ఉంది, ఒక రీజన్ ఉంది. I'm telling to every family in this place, ఒకవేళ మీ కుటుంబంలో ఎవరన్నా ప్రభు దగ్గరికి వెళ్ళిపోతే సంతోషపడండి. దేవుడు మన కొరకు పుట్టాడు. డోంట్ ఎఫెక్ట్ యువర్ హోల్ ఇయర్. మీ సంవత్సరం మొత్తాన్ని డోంట్ వేస్ట్ యువర్ ఇయర్. నీ భర్త నీ కోసం పుట్ల, నీ కోసం చావల. నీ భార్య నీ కోసం పుట్ల, నీ కోసం చావదు. నీ పిల్లలు నీ కోసం పుట్టలేదు, నీ కోసం చావలేదు. నీ చావరు వాళ్ళు, వద్దు. నో, ఎవ్వరు చేయరు, కానీ యేసయ్య చేస్తాడు. ఆమేన్, హల్లెలూయా. We need to celebrate, and I'm telling again, celebration is not just enjoying. తాగడం, తిరగడం, తినడం కాదు సెలబ్రేషన్ అంటే. సెలబ్రేషన్ అంటే దేవుడు చేసిన దాన్ని మనం అనుభవించడం. ఆమేన్, హల్లెలూయా. And if he tells that you are a light, I am the light, that's the celebration. If he tells that you are a salt, I am a salt, that's the celebration. If he tells that you are a head of the house, that's the celebration. నిన్ను స్వస్థపరిచాడా, అది సెలబ్రేషన్. నిన్ను విడిపించాడా, that's a celebration. నిన్ను బాగు చేశాడా, that's a celebration. That's a celebration. నీ జీవితం బాగుపడిందా, నీ కొడుకు బాగుపడ్డా, నీ కూతురు బాగుపడిందా, that's a celebration. That's a celebration. And who is giving Christmas to whom? ఎవరు క్రిస్మస్ ని వేరే వాళ్ళకి ఇస్తున్నారు? నీ క్రిస్మస్ నీ లోపల పెట్టుకుంటున్నావు. Bring out the Christmas and give to someone. Amen. Amen. ఎందుకు అది ఎవరికి అర్థమైంది? యా. Share your Christmas to your neighbor. Give your Christmas to someone. ఈరోజు దేవుడు నీ జీవితంలో క్రిస్మస్ ఇచ్చాడు, నువ్వు వేరే వాళ్ళకు కూడా క్రిస్మస్ ఇవ్వాలి. ఆమేన్, ఆమేన్. ఐ వెంట్ టు హాస్పిటల్, మన ఏరియాలో ఉంటారు. హీ అడ్మిటెడ్ ఇన్ హాస్పిటల్, ఐసీయూలోకి వెళ్ళిపోయాడు. లాస్ట్ ఫైనల్ స్టేజ్ హీ ఈజ్ వామిటింగ్ బ్లడ్. రక్తం కక్కుతున్నాడు. వెంటిలేటర్ మీద ఉన్నాడు. అండ్ వన్ ఆఫ్ మన పిల్లలు చెప్పారు, నైట్ ఇట్లా ఉంది పరిస్థితి అంటే, ఐ ఫెల్ట్ లైక్ ప్రేయింగ్ ఫర్ హిమ్. ఐ డోంట్ నో వెదర్ వాళ్ళు ప్రార్థన చేయించుకోలేదు, నాకు తెలియదు. నేను చెప్పాను, నేను ప్రార్థన చేయొచ్చా వాళ్ళకి అన్నాను. అండ్ హీ లైక్ వన్ ఆఫ్ బ్రదర్, తమ్ముడు వెళ్ళి వాళ్ళని కనుక్కున్నాడు. అండ్ ఫైనల్లీ హీ టోల్డ్ మీ ఈవినింగ్, ఎస్ యూ కెన్ కమ్. ఆయన వెంట్ దేర్, వెంటిలేటర్ మీద ఉన్నాడు. బ్లడ్ తెచ్చారు. కక్కుతున్నాడు, బ్లడ్ కక్కుతున్నాడు. ఎక్కడ హోల్స్ ఉంటే అక్కడి నుంచి బ్లడ్ వచ్చేస్తుంది. ఈ లోపల అందరు సెట్ అయిపోయారు. ఎక్కడ చచ్చిపోతాడు, ఇంకా అతను ఎత్తేయాలి, ఆ డబ్బులు అరేంజ్ చేసుకోవాలి, వెంటిలేటర్ తీసి చచ్చిపోతాడు. సో వెంట్ దేర్, లోపలికి వెళ్ళాం. ఐసీయూలో ఎవరు లేరు, 2-3 పేషెంట్లే, ఎక్కువ మంది లేరు. సో ఐ వెంట్ అండ్ ప్రేడ్ ఫర్ హిమ్. ఒక నర్స్ వచ్చింది, అయ్యా మీరు పాస్టర్ అని. అవునండి అన్నాను. సరే, నాది చిన్న ప్రేయర్ వెళ్ళిందంటే, సరే ఇచ్చేసి అన్నాను. ఐ ప్రేడ్ ఫర్ హిమ్. ఎక్కడెక్కడ పూయాలో అక్కడ పూసేసాను మొత్తం. ఐ ప్రేడ్. హి సన్స్ ఆర్ దేర్, ఆయన కుమారులు కూడా ఉన్నారు. ఇది తీస్తే చచ్చిపోతారు అంతే. సెకండ్స్ లైఫ్. ఫైనల్లీ దేవుడు అతను ముట్టాడు. ఆమేన్, హల్లెలూయా. లార్డ్ హ్యాస్ విజిటెడ్ హిమ్. అండ్ ఫస్ట్ నేనే వెళ్ళాను, సెకండ్ వాళ్ళే పిలిచారు. ఆమేన్, హల్లెలూయా. అండ్ హీ గాట్ ఎ న్యూ లైఫ్. ఆమేన్. అండ్ అతని దగ్గరికి నేను వెళ్ళి మళ్ళీ వాళ్ళు పిలిచినప్పుడు ప్రార్థన చేయడానికి వెళ్ళాను. అగైన్ ఐ వెంట్ అండ్ ఐ టోల్డ్ హిమ్, బతకాలని ఆశ ఉందా అన్నాను. బతకాలని ఆశ ఉందా నీకన్నాను. ఎస్. ఏడ్ చేశాడు. అతను మాట్లాడలేకపోతున్నాడు, ఏడ్ చేశాడు. కళ్ళనీళ్ళు పట్టుబడి. కొడుకులు చూస్తున్నారు, తండ్రి ఆడవడం. ఇఫ్ యు గివ్ యువర్ క్రిస్మస్ టు సమ్వన్, దే విల్ లివ్. ఆమేన్, ఆమేన్. వాళ్ళు బతుకుతారు. ఆమేన్, ఆమేన్. సో హీ స్టార్టెడ్ క్రయింగ్ అండ్ షౌటింగ్ అండ్ క్రయింగ్. అరుచేస్తున్నాడు, ఏడ్ చేస్తున్నాడు. ఏం చేశాను ఇన్ని సంవత్సరాలు నేనని. ఏసే నేను ముట్టాడు. తీసేశారు, వెంటిలేటర్ తీసేశారు, మొత్తం కడిగేశారు, ఫ్రెష్ అయిపోయింది. నో బ్లడ్ కమింగ్ అవుట్. ఫ్రీ అయిపోయాడు. ఒక్క నిమిషం, ఒక్క సెకండ్లో దేవుడు ముట్టగలడు. హల్లెలూయా, హల్లెలూయా. బయట వాళ్ళందరికీ షాక్, లోపల అందరికీ షాక్. ఇది ఎట్లేసి కూర్చుంటున్నాడని. ఆమేన్. తీసుకొస్తాం చర్చికి. ఆమేన్.
రావాలి. హల్లెలూయా. లెట్ పీపుల్ టెస్టిఫై గాడ్. ఆమేన్. ఎవరు ఎక్కడున్నా వెళ్ళి ఏం చేయాలి? క్రిస్మస్ని ఇచ్చేయాలి. ఆమేన్. నాట్ ఇన్ ఎ ఫిజికల్ ఫార్మ్ బట్ ఇన్ ఎ స్పిరిచువల్ ఫార్మ్. వెంటిలేటర్ అంటే లాస్ట్ ఫైనల్ స్టేజ్. అంటే వేరే మనం పీల్చుకోలేక వేరేదేదో అడ్డం పెట్టి అది అదే పంపేస్తుంది, అదే తెస్తుంది బయటికి. దట్స్ ద ఫైనల్ స్టేజ్. చాలా మంది జీవితాల్లో ఫైనల్ స్టేజ్ తెచ్చుకుంటారు. ఈ దేవుణ్ణి తెలుసుకోకపోతే ఎప్పటికైనా చచ్చిపోతాం. నో లైఫ్ గ్యారంటీ. నేను ఎప్పుడో చచ్చిపోవాలి. ఈ దేవుణ్ణి తెలుసుకోకపోతే ఎప్పుడు చచ్చిపోతాం కూడా తెలియదు. దెర్ ఈజ్ నో లైఫ్ గ్యారంటీ లేదు. ఇప్పుడు నేను ఎప్పుడు చచ్చిపోవాలి అప్పుడు చచ్చిపోతాను. ఆమేన్. ప్రభా నాకు 10 సంవత్సరాలు కావాలి, ప్రభా ఒక 50 సంవత్సరాలు కావాలి. ఓకే తీసుకో అంటాడు దేవుడు. నౌ ఐ కెన్ రూల్ మై లైఫ్. నేను ఎప్పుడు పోవాలి అప్పుడు పోతా, అంతే. నా టైం ఇంకా రాలా, నా సమయం ఇంకా రాలా. యేసు ప్రభు మినిస్ట్రీ స్టార్ట్ చేసినప్పుడు చంపాలనుకుంటున్నారు, కానీ ఎవరు చంపనట్లేదు. అందుకని యేసు ప్రభు అన్నాడు, నేను ఇంకా చచ్చిపోయే టైం రాలేదు, నేను చచ్చిపోయేటప్పుడు చెప్తాలే, డోంట్ వరీ అన్నాడు. ఆమేన్. ఈవెన్ డెత్ వీ కెన్ కంట్రోల్ డెత్. ఇఫ్ యు నో జీసస్. ఆమేన్. ఏదైనా చేయండి కానీ యేసు ప్రభుని తెలుసుకోకుండా మాత్రం చచ్చిపోకండి. ప్లీజ్ నో దిస్ గాడ్. వై హీ కేమ్ టు దిస్ ఎర్త్. ఎందుకు ఈ భూమి ఎందుకు వచ్చాడు? ఎందుకు ఈ భూమి మీద ఇవన్నీ చేస్తున్నాడు? ఆయనకి ఏం పని భూమి మీద? టు సేవ్ యూ మ్యాన్. ఆయన పుట్టుకు ఒక రీజన్, నీ కోసం వచ్చాడు. ఆమేన్. నేను మళ్ళీ చెప్తున్నా, నీ భర్త, నీ భార్య, నీ పిల్లలు నీ కోసం పుట్ల, నీ కోసం చావరు. ఈవెన్ యువర్ పాస్టర్, ఈవెన్ యువర్ లీడర్స్, ఈవెన్ యువర్ పేరెంట్స్, వాళ్ళు నీ కోసం పుట్టలేదు, నీ కోసం చావరు. ఎవరు నీ కోసం పుట్టింది? వినబట్లే. పురుషులారా గట్టిగా, పిల్లలు గట్టిగా. ఎవరు నీ కోసం పుట్టింది? ఎవరు నీ కోసం చనిపోయింది? ఎవరు నీ కోసం తిరిగి లేచింది? జీసస్. యేసయ్య. ఎవ్వరు లేరు అటువంటి క్యారెక్టర్ ఇంకెవరికైనా ఇవ్వండి. ఒక్క రోజులో ఉండడు. మనం ఒక్కరోజు ఒకరి కోసం బతకలేము. మన కోసమే మనం బతకలేము. ఒక్కోసారి మనం వేరే వాళ్ళ కోసం ఎలా బతుకుతాం? నో, నెవర్. ఇట్ వోంట్ హ్యాపెన్. జీసస్ ఈజ్ ఆర్డైన్డ్ ఫర్ అదర్స్ లైఫ్. యేసు ప్రభువుని దేవుడు ఎలా అభిషేకించాడంటే ఇతరుల కోసం దేవుడు అభిషేకించాడు. ఆమేన్. ఇదిగో లోక రక్షకుడు మీ కొరకు ఉదయించి ఉన్నాడు. దిస్ ఇస్ అ స్పెషల్ డే. ఈ దినము కోసం అనేక మంది ప్రవక్తలు ఎదురు చూశారు. ఈ దినము కొరకు అనేక మంది దూతలు ఎదురు చూశారు. ఈ దినము కొరకు అనేక మంది ఎదురు చూసినప్పుడు ఈ దినము రానే వచ్చింది. ఆమేన్. అండ్ దిస్ డే ఈజ్ అ వెరీ స్పెషల్ డే. ఈ రోజు ఎందుకు స్పెషల్ అంటే, జాగ్రత్త వినండి. ఓకే, పక్కన చెప్పండి, ఈరోజు ఎందుకు స్పెషల్? ఈరోజు ఎందుకు స్పెషల్? యేసయ్య పుట్టింది మాత్రమే కాదు, యేసయ్య పుట్టాడని మాత్రమే కాదు స్పెషల్. దేర్ ఈజ్ సంథింగ్ స్పెషల్ బియాండ్ దట్. ఇప్పుడు నువ్వు పుట్టే స్పెషల్ ఏంటి? ఏమైనా స్పెషల్ ఉందా? నువ్వు పుట్టేవన్నా స్పెషల్ ఏంటి? తెలీదు. నువ్వు పుట్టావు స్పెషల్ ఏంటి? ఏం లేదు. బట్ యేసయ్య పుట్టాడు, స్పెషల్ ఉంది. ఏం తెలుసా? ప్రతి వాగ్దానం నెరవేరింది. ఆమేన్. దిస్ ఓల్డ్ టెస్టిమెంట్ ఈజ్ ఆల్ అబౌట్ జీసస్. యేసు ప్రభు గురించి ప్రతి ప్రవక్త చెప్పాడు. రైట్ ఫ్రమ్ జెనసిస్ టు మలాకి. ఎంతో మంది ప్రవక్తలు ప్రవచించారు. కొన్ని వందల వేల సంవత్సరాల నుంచి ఆయన వస్తాడు అని చెప్తానే ఉన్నారు. రైట్ ఫ్రమ్ జెనసిస్, ఆది కాండం నుంచి, ఆది కాండంలో ఒక ప్రవచనం, నిర్గమాకాండంలో ఒక ప్రవచనం, లేవియా, సంఖ్య, నంబర్స్, ప్రతి చాప్టర్లో యేసు ప్రభు గురించి ఒక ప్రవచనం ఉంది. ఆమేన్. సో దిస్ డే, వై దిస్ డే ఈజ్ ఎ వెరీ స్పెషల్ డే? ప్రామిసెస్ ఫుల్ఫిల్మెంట్ డే. వాగ్దానాలన్నీ నెరవేర్చబడినటువంటి దినం అంటే ఈరోజు. ఆమేన్. హల్లెలూయా. సో లెట్స్ సీ that promises. Genesis 3:15. This is an amazing
word. I will show Jesus in Old Testament. మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలగజేసేదను. ఓకే, అది నిన్ను తల మీద కొట్టును, అది నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మడిమ మీద కొట్టుదువు అని. వావ్. సో లిటిల్ కరెక్షన్స్ ఇన్ దిస్ తెలుగు బైబుల్. ఓకే, లెట్స్ సీ ఇట్ ఇన్ ఇంగ్లీష్. రైట్, అందరూ ఏమనుకుంటారు తెలుసా? అసలు సర్పము అవ్వని మోసం చేసింది. సర్పము అవ్వని మోసం చేసింది, అవ్వని. సో ఇప్పుడు సర్పానికి దేవుడు చెప్తున్న మాట ఏం తెలుసా? కమ్ ఆన్, రీడ్ దట్. And I will put enmity between you and the woman, and between your seed and her seed. Adi It shall bruise your head. It will bruise your head. And you shall bruise his heel. చూడండి, దేవుడు సర్పంతో మాట్లాడుతున్నాడు. ఏం తెలుసా? నీకును ఆమెకు వైరము కలుగు చేస్తాడంట. అండ్ గాడ్ ఈజ్ నాట్ టాకింగ్ అబౌట్ ఈవ్, గాడ్ ఈజ్ టాకింగ్ అబౌట్ మేరీ. ఆమేన్. సో తండ్రి అయిన దేవుడు హవ్వ గురించి మాట్లాడట్లేదు, మేరమ్మ గురించి మాట్లాడుతున్నాడు. హీస్ టాకింగ్ అబౌట్ మేరీ. నీ సంతానమునకు స్త్రీ సంతానం. ఎవరామె స్త్రీ? మరియమ్మ. ఆల్రెడీ ఓడిపోయింది. ఎవరు? హవ్వ ఓడిపోయింది. మరి ఆమె సంతానం ఎవరు? కయ్యూను హేబేను. వాళ్ళే ఇంకో గెలిచారు సర్పాన్ని. మరి వాళ్ళ ముఖం, ఒకరేమో చచ్చిపోయారు, ఇంకోరేమో పారిపోయారు. యా. సో దేవుడు ఎవరితో మాట్లాడుతున్నాడంటే సర్పముతో మాట్లాడుతున్నాడు. నీకును ఆమెకును వైరము కలుగు చేస్తాను, నీ సంతానమునకు ఆమె సంతానం ఎవరు? యేసయ్య, జీసస్. వైరము కలుగు చేస్తాడంట. ఆయన మీ తల మీద కొట్టును. ఎప్పుడు సైతాన్ని, అందుకనే పావును ఏం చేస్తారు అందరూ? ఎవరు చెప్పారు మీకు? మీ తాత చెప్పుంటాడు. వాళ్ళకి ఎవరు చెప్పుంటారు? వాళ్ళ తాత చెప్పుంటారు. వాళ్ళకి ఎవరు చెప్పుంటారు? వాళ్ళ తాత చెప్పుంటారు. వాళ్ళందరికీ ఎప్పుడు ఆదామనే తాత చెప్పుంటాడు. యా, పావును చూసి చాలు జనాలకి ఏంది, కర్ర తీసుకొని తెలివి లేనోడు నడుము మీద కొడతాడు, ఇంకా తెలివి తక్కువ తోక మీద కొడతాడు. ఇక్కడ ఏ పురుషుని కూర్చుని అడిగినా కూడా ఫస్ట్ పాము కనపడితే కర్ర ఎత్తుకుతారు. ఏదే కర్ర చూస్తారు, కర్ర ఎత్తికి వెంటనే ఏం చేస్తారు? ఎంత పెద్ద పాము అయినా దాన్ని ఏం చేస్తారు? సో దట్స్ ఎ కర్స్ ఆన్ ద సర్పెంట్. ఒక శాపము. ఇంకోటి, పావును ఎవరైనా బ్లెస్ చేస్తారా? ఎవరు బ్లెస్ చేయరు. దాన్ని చూస్తే ముందు దాన్ని ఏం చేస్తారు? తలకాయ మీద ఆఖరికి దాని శత్రువు, దాన్ని ప్రేమించేవాడు కూడా దాన్ని కొట్టేస్తాడు, పిచ్చి కొట్టేస్తాడు. చూడండి దేవుడు ఏ విధంగా మాట్లాడుతున్నాడు. ఐ విల్ షో జీసస్ ఇన్ ఓల్డ్ టెస్టిమెంట్. యేసు క్రీస్తు ప్రభు కొత్త నిబంధనలే కాదు, పాత నిబంధనలో కూడా ఉన్నాడు. ఎలా ఉన్నాడు తెలుసా? వాక్య రూపంలో ఉన్నాడు. ఆమెన్. సో ఎప్పుడైతే ఈ సర్పము అవ్వను మోసం చేసింది, ఈ సర్పము ఒక స్త్రీని మోసం చేసింది. ఈ సర్పము ఒక స్త్రీని మోసం చేసింది. యాక్చువల్లీ యేసు ప్రభు ఎవరి కడుపులోంచి రావాలి తెలుసా? హవ్వ కడుపులోంచి రావాలి యేసయ్య. ఇఫ్ షీ ఈజ్ హోలీ, ఆమె కన్యకై, ఆమె పరిశుద్ధంగా ఉన్నప్పుడు కంపల్సరీ యేసు ప్రభు ఆమె లోపల నుంచి వచ్చేవాడు. బట్ ఎప్పుడైతే ఈ స్త్రీని మోసం చేసిందో ఇక దేవుడు ఆమెను పక్కన పెట్టేశాడు. ఆమేన్. సో సర్పముతో మాట్లాడుతున్నాడు. చూడండి, నీకును ఆమెకును వైరము అంటే గొడవ. ఎప్పుడు గొడవే నీకు. నీ సంతానమునకు ఆమె సంతానమునకు నేను వైరము కలుగు చేసేదను. అది అని రాస్తుంది కదా, అది అనే కింద మాట 1 కింద ఫుట్ నోట్లో ఆయన అని ఉంది. అవ్వా, అదిరిపోయింది అంతే. ఆయన నీ తల మీద కొట్టును. హూ ఈజ్ హి? జీసస్. యేసయ్య సర్పాన్ని సిలువలో కాళ్ళ కిందేసి చితకదొక్కాడంట. హల్లెలూయా, చెప్పాలి హల్లెలూయా. సో మనము ప్రతి శత్రువును, ప్రతి దుష్ట దురాత్మ శక్తులను మనము కాళ్ళ కిందేసి తొక్కగలం. ఆమేన్. ప్రతి సమస్యను మనం తొక్కగలం. ఆమేన్. సో ఆయన నీ తల మీద కొట్టును, నీవు ఆయన మడిమి మీద కొట్టెదవు. మడిమి అంటే ఏం తెలుసు? అది
ఆయన మేకులతో ఏం చేశారు? ఆయన్ని బంధించేశారు. అయినప్పటికీ ఆయన విడిపించుకున్నాడా లేదా? ఎస్, విడిపించుకోగలిగాడు. బంధకాలు, సంకెళ్ళు ఎన్నున్నా యేసుక్రీస్తు ప్రభువులు వారు విడిపిస్తారు. ఆమేన్. సో దిస్ ఈజ్ ఎ ప్రామిస్ నంబర్ 1. ఐ యామ్ షోయింగ్ జీసస్ ఇన్ జెనసిస్. ఆమేన్. ఆయన ఏం చేస్తాడంటే దాని తల మీద కొడతాడంట. తల మీద ఎప్పుడు కొడుతున్నాడు? సిలువలో. ఎన్ని వేల సంవత్సరాలు? 4000 సంవత్సరాలైంది ఈ వాగ్దానం వచ్చి. టుడే ఈజ్ వెరీ స్పెషల్. ఏంటి తెలుసా? వాగ్దానము నెరవేర్చబడిన దినం. ఆమేన్. వాగ్దానము ఈ భూమి మీదకి వచ్చిన దినం, వాగ్దానము పుట్టిన దినం, వాగ్దానం ఈ భూమి మీదకి ప్రెజెంట్ అయిన దినం. ఆమేన్. The word has coming pass. The word has coming pass. మత్తయి సువార్త 2:13 చదువుకుందాం. వారు వెళ్ళిన తరువాత ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు యోసేపునకు ప్రత్యక్షమై హేరోదు ఆ శిశువును సంహరింపవలెనని ఆయనను వెదకబోచున్నాడు గనుక నీవు లేచి ఆ శిశువును ఆయన తల్లిని వెంటబెట్టుకొని ఐగుప్తునకు పారిపోయి. ఐగుప్తు అనే మాట అండర్లైన్ చేసుకోండి. ఐగుప్తుకు పారిపోయి నేను నీతో తెలియజెప్పు వరకు అక్కడనే ఉండు అని అతనితో చెప్పాను. వావ్. ఇక్కడ చూడండి, యేసుక్రీస్తు ప్రభువుల వారిని తల్లిదండ్రులు ఎక్కడికి తీసుకెళ్లారంట? ఐగుప్తుకు తీసుకెళ్లారంట. మీరు గమనించండి, ఇజ్రాయేలు ప్రజల జీవితంలో కూడా వాళ్ళు 400 సంవత్సరాలు ఎక్కడికి వెళ్ళారంట? ఐగుప్తులోకి వెళ్ళారంట. సో ఎప్పుడైతే శత్రువు మరణించిన తర్వాత వాళ్ళని దేవుడు మళ్ళీ ఐగుప్తు నుంచి పిలిచాడంట. ఆమేన్. హల్లెలూయా. నీ జీవితములో నువ్వు దాంకునే స్థలము, ఒక పరిస్థితి ఏర్పడుతుంది శత్రువును చూసి. నీ జీవితంలో బయటకు వచ్చే సందర్భము నీ జీవితంలో ఏర్పడుతుంది. నీ జీవితంలో గెలిచే సందర్భము దేవుడిని క్రియేట్ చేస్తాడు. నిలబడి దీవించబడే దినాన్ని దేవుడు నీకు క్రియేట్ చేస్తాడు. ఆమేన్. సో ఐగుప్తులలో ఇజ్రాయేలు ప్రజల్ని పిలిచినట్టు యేసుక్రీస్తు ప్రభువుల వాళ్ళు కూడా యోసేపు మరియమ్మని తండ్రి అయిన దేవుడు ఐగుప్తు నుంచి పిలిచారంట. హీ కాల్డ్ దెమ్ ఫ్రమ్ ఈజిప్ట్. హీ కాల్డ్ దెమ్ ఫ్రమ్ ఈజిప్ట్. సో బైబిల్ అంతా మీరు ఓల్డ్ టెస్ట్మెంట్ చూస్తే ఆయన గురించి అనేక మంది ప్రవక్తలు పలుకుతూ ఉన్నారు. సో వీ నీడ్ టు హ్యావ్ ఎ రియల్ క్రిస్మస్, ఎ ట్రూ క్రిస్మస్. నిజమైన క్రిస్మస్ ఏంటి తెలుసా? మనం అనేకులకి యేసయ్యని పరిచయం చేయడం. లెట్ us introduce Jesus to everyone in your areas, in your locality. నీ జీవితంలో చుట్టుపక్కల యేసు ప్రభువుని నువ్వు ఏం చేయాలంట? పరిచయం చేయాలండి అందరికీ. ద లార్డ్ జీసస్ సేవ్డ్ మై లైఫ్. ద లార్డ్ జీసస్ హ్యాస్ బ్లెస్డ్ మై లైఫ్. ద లార్డ్ జీసస్ హ్యాస్ డెలివర్డ్ మై లైఫ్. అరే నిన్న బాగాలేదు కదా, ఈరోజు బాగున్నావు ఏంట్రా అంటే యేసయ్య రాత్రి నన్ను ముట్టాడని. అలా ఆమేన్. హల్లెలూయా. రాత్రి నా లాస్ట్ ఇయర్ బాగాలేవరా, ఈ ఇయర్ భలే ఉన్నవరా అంటే దేవుడు నన్ను యేసయ్య నన్ను ముట్టాడని చెప్పాలి. ఆమేన్. యు ఆర్ హీల్డ్, యు ఆర్ బ్లెస్డ్ మ్యాన్. వై ఇస్ ద రీజన్? జనాలు అందరూ నువ్వు బాగుపడడానికి రీజన్ కనుక్కుంటారు. దే వాంట్ రీజన్. ఎలా బ్లెస్ అయ్యావు, ఎలా స్వస్థపడ్డావు, ఎలా విడిపించబడ్డావు, ఎలా బాగు చేయబడ్డావు, ఎలా ఈ ఉన్నతమైన స్థాయికి ఎలా వచ్చావు అని జనాలకి భయంకరమైన ఆతురత. ఎవరిని అడిగారా మిమ్మల్ని ఎలా బ్లెస్ అవుతున్నారు మీరని? అడగలేదా? అయ్యా. ఎవరన్నా అడిగారా ఎలా స్వస్థపడ్డావు నువ్వని? ఎవరన్నా అడిగారా ఎలా ఈ స్థాయికి వచ్చావు నువ్వని? ఎవరన్నా అడిగారా నిన్ను? యూ షుడ్ బి ఇన్ఫ్లుయెన్స్డ్. నువ్వు ఇన్ఫ్లుయెన్స్ చేయాలి అనేక మందిని. ఇట్స్ ఆల్ అబౌట్ జీసస్. వీఆర్ సెలబ్రేటింగ్. నీకు బట్టలు వస్తున్నాయి, నువ్వు దీవించబడుతున్నావు, నువ్వు ఆశీర్వదించబడుతున్నావు, అనేక మంది నిన్ను బ్లెస్ చేస్తున్నారంటే ఇట్స్ ఆల్ అబౌట్ జీసస్. యేసయ్య వల్ల నాకు ఇది వచ్చింది, యేసయ్య నాకు ఇచ్చాడు, యేసయ్య నాకు ఇప్పించాడు, యేసయ్య యేసయ్య యేసయ్య. ఇట్స్ ఆల్ అబౌట్ జీసస్. ఇట్స్ ఆల్ అబౌట్ జీసస్. ఇట్స్ ఆల్ అబౌట్ జీసస్. ఐగుప్తుల నుంచి ఆయన కూడా ఏం చేశాడంటే తండ్రి పిలిపించాడంట. లెట్స్ గో టు ఐజయా. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుకుందాం. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజ్యభారముండును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. ఇది మొదలుకొని మితి లేకుండా దానికి వృద్ధియు క్షేమమును కలుగునట్లు సర్వకాలము దావీదు సింహాసనమునకును రాజ్యమును నియమించును. న్యాయము వలనను నీతి వలనను రాజ్యమును స్థిరపరచుటకు అతడు సింహాసనాసీనుడై రాజ్య పరిపాలన చేయును. వా. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజముల మీద రాజ్యభారం ఉండునట. హల్లెలూయా. ఈ వాక్యం ఎవరి గురించి? యేసయ్య గురించే.
ఎక్కడ చూసినా నువ్వు యేసే కనిపిస్తాడు నీకు. ఆమేన్. సో క్రిస్మస్ ఈజ్ ఆల్ అబౌట్ టు నో యువర్ సెల్ఫ్. నీ గురించి నువ్వు తెలుసుకోవాలి ఈ క్రిస్మస్లో. ఆమేన్. సో క్రిస్మస్ ఈజ్ నాట్ జస్ట్ సీయింగ్ అదర్ శారీస్. క్రిస్మస్ ఈజ్ నాట్ జస్ట్ సీయింగ్ అదర్ క్లోత్స్. క్రిస్మస్ ఈజ్ ఆల్ అబౌట్ నాట్ టేస్టింగ్ అదర్ బిర్యానీస్. వేరే వాళ్ళ వంటలు, వేరే వాళ్ళ చీరలు, వేరే వాళ్ళ బట్టలు, వేరే వాళ్ళవి చూడడం కాదు క్రిస్మస్. వాళ్ళ చర్చిలో భలే సెలబ్రేట్ చేశారు, ఈ ఏంటి సెలబ్రేట్ చేశారు, వీళ్ళ చర్చిలో భలే సెలబ్రేట్ చేశారు, వాళ్ళ ఊరిలో భలే సెలబ్రేట్ చేశారు, ఆడిది పెద్ద స్టారు, ఈడిది పెద్ద స్టార్. తెలుసా ఎట్ట మ్యానిపులేట్ అయిపోయింది క్రిస్మస్. అబ్బా, యు మిస్ ద ట్రూ మీనింగ్ ఆఫ్ క్రిస్మస్. జనాలు ఏం చేశారు తెలుసా, మీ కళ్ళకి గంటలు కట్టేశారు. ఇప్పుడు మీరు ఒకవేళ పల్లెటూరుకి వెళ్తా ఉంటే పెద్ద 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 స్టార్లు, మేరీ క్రిస్మస్, యూత్ ప్రెసిడెంట్ అండ్ టీమ్, ఏదో ఉంటాయి కింద, ఫ్లెక్సీలు వేస్తే కింద ఉంటుంది తెలుసా, అట్లా ప్రింటింగ్స్ ప్రెస్ అట్లా రాసుంటారు కింద. పెద్ద 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 స్టార్లు. ప్రభు అన్నాడు స్టార్లు పెట్టడం కదా, నువ్వే స్టార్ అన్నాడు. ఆమేన్, ఆమేన్. నువ్వు నీ వీధికి నువ్వు సరిపోవా? నీకు మళ్ళీ పెద్ద స్టార్, నీటి ముందు పెద్ద స్టార్. ఓకే, గుడ్, ఇట్స్ ఎ సింబల్, ఇట్స్ ఎ సింబల్, బట్ ఇట్స్ నాట్ జస్ట్ ఎ సింబల్, ఇట్స్ ఎ సైన్, ఇట్స్ ఎ సైన్ దట్ జీసస్ ఈస్ ఇన్ యువర్ హౌస్. ఆమేన్. ఇఫ్ యు ఆర్ ఎ స్టార్, ఏడాగింది నక్షత్రం తెలీదా? ఎక్కడ ఆగింది? యేసుప్రభు ఇంటి మీద ఆగింది. ఆమేన్. ఏడాగింది? ఎక్కడ ఆగింది? యేసుప్రభు ఇంటి పైన నిలబడి అంతే. ఎవ్రీ స్టార్ షుడ్ షో జీసస్. ప్రతి నక్షత్రము యేసయ్యని చూపించాలంట అందరికి. అండ్ ఈవెన్ స్టార్ విల్ బికమ్ ఎ జిపిఎస్ టు మెనీ వన్. యేసు ప్రభు వెళ్ళేటప్పుడు ఒక మాట అన్నాడు, ఏం తెలుసా? నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవమై ఉన్నాడు. ఆమేన్, ఆమేన్. బట్ ఇప్పుడు నువ్వే మార్గం యాక్చువల్ జనాలకి. ఆమేన్. నువ్వు మార్గం తెరిస్తేనే నీ వెనకాల వస్తారు జనాలు యేసే కాడికి. హల్లెలూయా. సో డైరెక్ట్గా యేసు ప్రభుని ఎవరు కలవలేరు నీ ద్వారా తప్ప. ఆమేన్. ఇప్పుడు యేసు ప్రభువుకి నరులకు మధ్యవర్తి ఎవరు? మనమే. ఆమేన్. తండ్రికి నరులకు మధ్యవర్తి ఎవరు? యేసయ్య. ఇప్పుడు యేసయ్యకి అన్ని జనులకు మధ్యవర్తి ఎవరు? చెప్పండి. మనమే. నేనే నేనే నేనే. మనం తీసుకొస్తేనే వస్తారు జనాలు. ఆమేన్. మనం డోర్ తెరిస్తేనే వస్తారు జనాలు. ఆమేన్. సో ఇఫ్ యు డినై జీసస్, నువ్వు యేసు ప్రభువుని కప్పెట్టేస్తే కష్టం. యేసు ప్రభువుని దాచిపెట్టు బాక. అమ్మమ్మో వాళ్ళు వచ్చారు, లోపల పెట్టి బైబిల్, లోపల పెట్టి బీరువాలో పెట్టి. ఎంతమంది యేసయ్యని దాచిపెడుతున్నావు తెలుసా? నీ ఉద్యోగం నిన్ను కాపాడదు, నీ డబ్బు నిన్ను కాపాడదు. అందుకే దేవుడు అంటాడు, ఒకని కష్టము చేత వాడి ఆశీర్వాదం ఎక్కువ పోదంట. యెహోవాని ఆశీర్వదించాలి. ఆమేన్. హల్లెలూయా. సియోను నుండి యెహోవాని ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్. సో ఎప్పుడు యేసు ప్రభువుని దాచిపెట్టకండి. యేసయ్యని ఎప్పుడు సో షో దట్ యు ఆర్ ఎ ట్రూ బిలీవర్ ఆఫ్ క్రైస్ట్. హల్లెలూయా. దట్స్ మనకు ఒక మంచి అవకాశం ఇచ్చాడు దేవుడు. మనకు ఒక మంచి అవకాశం ఇచ్చాడు. అండ్ ఐ బిలీవ్ దట్ ఐ ఆమ్ ద వే. నేను మార్గం చూపించాలా, ఎలా మాట్లాడాలి, ఎలా నిలబడాలి, ఏ త్రోవలో రావాలి, ఎలా ముందుకెళ్ళాలి, ఎలా ఆ మూమెంట్, ఆ డోర్ ఓపెన్ చేస్తే లోపలికి వచ్చేస్తారు. ఆమేన్. రేపొద్దున మీరు అనేకులకు మార్గం తెలుస్తారు. ఆమేన్. హల్లెలూయా. సో యేసు ప్రభువుని చూసి నేర్చుకుంది నేను ఒకటే, హి ఈస్ ద వే. ఈవెన్ ఐ షుడ్ బికమ్ ద వే టు మెనీవన్. He is the light and I should become a light to anyone. మనం కూడా వెలుగే. ఆయన వెలుతూ ఒకటే అన్నాడు, మీరు లోకమునకు వెలుగై ఉన్నారని. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ కూర్చున్న వాళ్ళందరికీ మాట పనిచేస్తుంది. ఆమేన్. నువ్వు ఎంత చీకట్లో ఉన్నా, ఎంత చీకట్లో పనిచేస్తున్నా, ఏం జరుగుతున్నా, యేసు ప్రభు వెలుతూ ఒక మాట అన్నాడు. ఏమన్నాడు? నువ్వు లోకమునకు అంటే మనం లేకపోతే ఈ భూమి ఉంటుందా? వినబడలే. అది అసలు నేను వెళ్ళిపోతే ఇక ఉండదు. ఇంక అంతే. మనం వెళ్ళిపోతే అసలు ఈ భూమి ఉండదు, ఇంకా అవుట్. నాశన పుత్రుడు వెంటనే బయటకు వచ్చేస్తాడు. యునో, వెన్ క్రిస్టియన్స్ డిజపియర్ ఫ్రమ్ దిస్ అర్త్,
క్రైస్తవులందరూ ఎత్తబడే సమయం ఆసన్నమవుతుంది. జాగ్రత్త. గెట్ రెడీ టు బి ర్యాప్చర్డ్. పక్కన చెప్పండి, ర్యాప్చర్ రెడీగా ఉంది, ర్యాప్చర్ దగ్గరలో ఉంది, ర్యాప్చర్ దగ్గరలో ఉంది. ఎవరిని అడిగాడు ఏంటదని? ఎవరికి తెలుసా ర్యాప్చర్ అంటే? అరే ఏంట్రా ర్యాప్చర్ అంటే? ఏంట్రా ర్యాప్చర్ అంటే తెలుసా? ఓకే, తెలియపోయి మళ్ళీ చెప్తా. ర్యాప్చర్ అంటే ఏం తెలుసా? ఉన్న పడంగా మాయమైపోవడం. సినిమాలో చూస్తారు, చక్కన మాయమయం అటైపోతుంది. ఉన్న పడంగా మాయం అంటే యూ వోంట్ సీ డెత్. నువ్వు మరణం చూడవు. యేసు ప్రభు దగ్గరికి పరలోకం పోవాలంటే ఏం చేయాలంట? మరణం చూడాలంట. మరణం చూస్తే కానీ పైకి వెళ్ళాలి. కానీ ర్యాప్చర్ టైం వచ్చేసింది అనుకో, యేసు ప్రభు మధ్యాకాశంలోకి వచ్చేసాడు అనుకో, నువ్వందరం దేవుని బిడ్డలు అందరూ ఏమైపోతారంట? మాయమైపోతారంట. తలుపులు తీసే ఉంటాయి, ఏసీలు అట్టే ఉంటాయి, స్పీకర్లు అట్టే ఉంటాయి. ఇక్కడ ఒకడు ఉండడు చర్చిలో. ఆమెన్, ఆమెన్. యేసు ప్రభు రాబోతున్నాడు. నువ్వు ర్యాప్చర్ అయిపోతున్నావు. ఎప్పుడైతే మనం ఈ భూమి మీద నుంచి వెళ్ళిపోతామో అప్పుడు నాశనం పుత్రుడు బయటకు వచ్చేస్తాడంట. ఆమెన్. ఏ ఫ్యూచర్లో ఒక కరెన్సీ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. వన్ కరెన్సీ. ఇప్పుడు ఇన్ని దేశాలు, ఇన్ని కాయిన్స్ ఉన్నాయి కదా, రూపీస్, డాలర్స్, దినార్, తర్వాత పౌండ్స్, ఎన్నో రకాలుగా ఉన్నాయి కదా. మనం వెళ్ళిపోతే ప్రపంచమంతా ఒకటే కాయిన్, వన్ మనీ ఒకటే రాబోతుంది, ఒకటే వస్తుంది. ఎందుకంటే ప్రపంచమంతా ట్రాన్సాక్షన్స్ ఒకటే రూల్ చేయాలి కదా. యాంటీక్రైస్ట్, అంత్యక్రీస్తు, యాంటీక్రైస్ట్ అతను రూల్ చేయాలి కాబట్టి వన్ కరెన్సీ, వన్ కాయిన్ పెట్టబోతున్నాడు. పెడతాడు. అందరి లోపల ఒక చిప్పు పెడతాడంట. ఇంత చిప్పు తెలుసు కదా మీకు. అంతకుముందు మెమరీ కార్డ్ పెట్టుకునేటోళ్ళు ఫోన్లో, ఇంత చిన్న పాటలు ఫోటోలు ఎక్కించుకునేటోళ్ళు. అలాంటి చిప్పు లోపల పెడతాంట బుర్రలో. ఆ లోపల పెడితే ఎవరు ఆ చిప్పు కలిగి ఉంటారో వాళ్ళకి రేషన్ షాప్, వాళ్ళకి రేషన్. లేదంటే లేదు. తెలుసా? ఐమ్ నాట్ జోకింగ్, సీరియస్. ఆ చిప్పు లోపల పెడతారు. ప్రతి ఒక్కరికి ఆపరేషన్ జరుగుతుంది. ప్రతి ఒక్కరు ఆ చిప్పు పెట్టుకోవాలి. మనం కాదులే, మనం వెళ్ళిపోతాం. ఆమెన్. ఆ చిప్పు పెట్టుకుంటే ఎవడు పరలోకం పోడు, అవుట్. ఎవడు పరలోకం పోడు, ఎవడు పోరు పరలోకానికి. యాంటీక్రైస్ట్, క్రీస్తు విరోధి వాడు. యేసు ప్రభువుని నమ్మిన ప్రతి ఒక్కరిని కాల్చేస్తాడు, చంపేస్తాడు. హల్లెలూయా. ద ర్యాప్చర్ ఇస్ వెరీ నియర్. మనమందరం ఎత్తబడబోతున్నాం. ఆమెన్. Let us celebrate more and more in Jesus name. Amen. సో మనం గమనించండి, ఇక్కడ యేసు ప్రభు అసలు ఎందుకు వచ్చాడు, యేసు ప్రభు ఏం చేస్తున్నాడు? మనల్ని మన సొంత ఇంటికి తీసుకెళ్ళడానికి వచ్చాడు. ఆమెన్. He came to take us back to the home. ఈ భూమి మీద ఉన్న భ్రష్టత్వము, చీకటి, లోకంలో ఏది ఉండకుండా ఆయన మనల్ని కాపాడడానికి వచ్చాడు. ఆమెన్. హల్లెలూయా. ఈరోజు నా ప్రభువు రక్షకుడు ఏం చేయబోతున్నాడంటే మనల్ని రక్షించాడు. ఆమెన్. మనం పాపులుగా ఉన్నప్పుడు మనల్ని ఏం చేశాడంట? ఆయన రక్షించాడు. పాపులను వెతకడానికి వచ్చాడంట. హీ కేమ్ టు సర్చ్ సిన్నర్స్. పాపులను ఎవడన్నా ఎతుకుతాడా? పాపులని ఎవరన్నా ఎతుకుతారా? విల్ ఎనీవన్ సర్చ్ ఫర్ సిన్నర్స్? ఓన్లీ వన్ పర్సన్ ఇన్ ద వరల్డ్, జీసస్. ఆమెన్. సో మానవుడు నైజం ఏంటి? పాపిని ఏం చేస్తామో అసహించుకుంటాం. సే ఫర్ ఎగ్జాంపుల్, హీఈస్ ఎ సిన్నర్. పాపి. మన దృష్టిలో పాపం అంటే ఏంటి? పాపం ఇక అలవాట్లు, బలహీనతలు, రకరకాలవన్నీ బాబుకి పుష్కలంగా ఉన్న యవ్వన దశలోనే. ఏం చేస్తాము? జనాలు ఏం చేస్తారు వీడిని? సో పీపుల్ హేట్ సిన్నర్స్. నీ లోపల పాపం ఉన్నా ఎదుటోళ్ళ పాపం కనిపించింది అనుకో, చీ. నీ లోపల తప్పులున్నా ఎదుటోళ్ళ తప్పు కనిపించింది అనుకో, చీ. నీ లోపల పాపం ఉన్నా ఎదుటోళ్ళ పాపం కనిపించింది అనుకో, చీ అంటాం. బట్ వెన్ కమ్ టు జీసస్, యేసు ప్రభు పాపులను వెతకడానికి వచ్చాడంట. ఆమెన్. హల్లెలూయా. యు నో వన్ థింగ్, హీ లవ్స్ సిన్నర్. ఆమెన్. ఆయన పాపుల్ని ప్రేమిస్తాడంట. హల్లెలూయా. ఆయన వచ్చింది పాపుల కొరకే, మంచోళ్ళ కొరకు రాలా ఆయన. ఆమెన్. The more you do sin, the more you will be loved by God. వేనబళ్ళ చోటి దయ్య ఆత్మ బయటికి పోయి వేస్తున్నాములో. నువ్వు ఎంత ఎక్కువగా పాపం చేస్తావో అంత ఎక్కువగా దేవుడి చేత ప్రేమించబడతావు. ఎక్కల మీరందరూ ఎవరు తెలుసా? అంతకుముందు ఘోర పాపులు. ఎవరు? వేనబళ్ళ ఏం పరిశుద్ధులు. మీరేమన్నా
ఈవెన్ ఇంక్లూడింగ్ మీ. యా, మనమే పక్కా చిన్నప్పటి నుంచి ఒక్క పా అనే పదం కూడా వాడలేం మనం. ఆడేమన్నో పా అనే పదం కూడా వాడలేదు పాస్టర్ గారు నేను అంటే. అంత సీన్ లేదు నీకు. దావీదు ఒప్పేసుకున్నాడు, ఓపెన్గా ఒప్పేసుకున్నాడు. నా తల్లి గర్భములో ఉన్నప్పుడే, నా తల్లి గర్భములో నేను పాపము చేసే, పాపములో పుట్టాను, పాపములో పెరిగాను, పాపములో ఎదిగానయ్యా. పాపం అనే మిక్సీలోనే పడి నేను నా జీవితం రకరకాలుగా అయిపోయింది. ఈ పాపిని ఎట్ట చేసేవు ప్రభు రాజుగా? ఎట్ట చేసేవు అసలు ఈ పాపిని రాజుగా? అదే దేవుడి స్టైల్. ఆమెన్. ఈ భూమి మీద ఎవడు ప్రేమిస్తాడో ప్రేమించడం నాకు తెలియదు, కానీ యేసయ్య పాపిని ప్రేమిస్తాడు. ఆమెన్. He loves the sinners. Amen. పాపం ఎక్కడ విస్తరిస్తుందో అక్కడ కృప విస్తరిస్తుందంట. ఆమెన్. కింద పడిపోరు ఒకసారి, కింద కూర్చో. చెయ్యి మళ్ళీ లేపుతాడంట. పడిపోనానా, పెట్టుకో. మళ్ళీ లేపుతాడంట. మళ్ళీ పడిపోనానా, పట్టుకో, లే, మళ్ళీ లేపుతాడు. నువ్వు ఎన్నిసార్లు 100 సార్లు పడతావు, 100 సార్లు లేపుతాడు. ఆమెన్. 1000 సార్లు పడతావా, 1000 సార్లు లేపుతాడు. పోనీ 1,00,000 సార్లు పడతావా, 1,00,000 సార్లు లేపు. మరి రోజుకి మనం ఒకసారిన పడుంటామా? పడుంటాం. పూటకు ఒకసారిన పడిపోయి ఉంటామా? పడిపోయి ఉంటాం. కానీ నిమిషానికి ఒకసారి పడిపోయి ఉంటామా? ఓ నాయన, లేపుతానే ఉన్నాడు ఇంకా. ఆమెన్. ఆమెన్. యా, దేవుడిని విలన్ చేయకండి, హిట్లర్ చేయకండి. దేవుడు చాలా మంచోడు. ఆమెన్. ఐ నో దిస్ గాడ్ ఎట్ ఎ డీపర్ లెవెల్. నువ్వు ఎన్నిసార్లు పడు, లేపుతాడు అంతే. ఆమెన్. ఇదిగో నేను క్షమించబడ్డాను కదా, ఇదిగో ఈ సహోదరుని కూడా క్షమించు. ఏంది పాస్టర్ గారు పాపులతో కూర్చొని తింటున్నాడు? ఏంది పాస్టర్ గారు ఫలానా పాపితో పోతున్నాడు? ఏంది పాస్టర్ గారు పలానా పాపులతో సహవాసం చేస్తున్నాడు? ఏంది పాస్టర్ గారు పలానా పాపులతో కూర్చొని భోజనం చేస్తున్నారు? ఎవరి నాయన నాకన్నా ముందు ఆయన కూర్చున్నాడు రా. ఆయన ఎవరితో కూర్చున్నాడు? బంతిలో. వినబడలేదు, వినబట్టలా. నీ వల్ల నాకు చెవుడు వస్తుంది. చెప్పండి గట్టిగా. ఎవరితో కూర్చున్నాడు? ఎవరైనా భూమి మీద ఇక్కడ కూర్చున్న వాళ్ళు పాపులను అసహించుకుంటారా? ఇక్కడ కూర్చున్న వాళ్ళు, ఇప్పుడు వాక్యం ఉన్న వాళ్ళు ఎవరైనా పాపిని అసహించుకుంటారా? వినబట్టలే. కోపంతో చెప్పకూడదు, సంతోషంగా చెప్పాలి. We are into his image. ఆయన పోలిక, ఆయన స్వరూపంలో ఉన్నాం మనం. ఆయన రక్తం మనలో ఉంది. ఆమెన్. ఆయన ఎలా ప్రవర్తిస్తాడో మనం కూడా అలా ప్రవర్తించాలి. ఆమెన్. ఆమెన్. చాలా మంది తల్లిలో వచ్చి వీడు మాట్లాడలేదు, మాట్లాడలే మాట. చాలా మంది భార్యలు వచ్చి బ్రదర్ మా ఆయన మాట్లాడలే మాట. ఆమెన్. చాలా మంది భర్తలు వచ్చి మావిడి గయ్యాలది, మావిడి రక్కాసిది, మావిడి దెయ్యం పట్టింది, మావిడి పిశాచం మొక్కుంది, మావిడి సైత అంటాడు. నేను మారుతుంది అయ్యా అంటాను. ఆమెన్. మీరు చెప్పలా నాకు? చేతులు ఎత్తకండి, మళ్ళీ అందరూ చూస్తారు. చేతులు ప్లీజ్. మరో ఇంటికి వెళ్ళి మళ్ళీ క్రిస్మస్ కొట్టుకుంటారు అనవసరంగా. ప్లీజ్ డోంట్ ఫైట్. ఓకే. యా, ఎన్నిసార్లు చెప్పారు? యా, we need to see like Jesus. యేసయ్య చూసినట్టు చూడాలా. ఆయన ఏ పాపిని ఏం చేయాలా? అసహించుకోవాలా. మనలో ఇంకా గజ్జి ఉందేమో తీసేద్దాం. ఆమెన్. ఆమెన్. నాలో అయితే లేదు, మీలో లేదా? ఎంతమంది లేదు? ఏ మెల్లగా ఎత్తుతారు, ఇంకెత్తనే పర్లేదు, ఎత్తని. మనం ఇంకా ఎవరిని అసహించుకోకూడదంట? పాపులను అసహించుకోకూడదంట. ఆమెన్. ఆమెన్. యేసు ప్రభు పాపులతో కూర్చొని తిన్నాడంట. ఆమెన్. హల్లెలూయా. సో యేసు ప్రభు మెయిన్ అజెండా ఏం తెలుసా? పాపిని పరిశుద్ధుడుగా మార్చడం. ఆమెన్. హే, పాపిని పరిశుద్ధుడుగా మార్చడం దేవుడి మెయిన్ అజెండా. ఇస్ మెయిన్ అజెండా. ఇంకోటి ఎందుకు తెలుసా? పాపులకి పరలోకంలో ప్రవేశం లేదు. బట్ ఆయన వచ్చింది ఎవరి కోసం? వినబడలేదు. ఆయన వచ్చింది ఎవరి కోసం? ఫ్యాన్లు వేసి నా చెమటలు వస్తున్నాయి, వేసేయి అన్నీ తిప్పు. ఎవరి కోసం వచ్చాడు? వినబడలేదు. ఎవరితో తిన్నాడు? ఎవరిని స్వస్థపరిచాడు? ఎవరిని ముట్టాడు? ఎవరిని తాకాడు? ఎవరి కోసం చచ్చిపోయాడు? ఇక ఎక్కడ నీతిమంతులు? అవుట్. అండ్ నా ఈరోజు నీ కళ్ళ ముందు పాపులు కనపడుతుంటే నువ్వు అసహించుకుంటూ వెలివేస్తున్నాం మనం పాపులని. యు ఆర్ బిట్రేయింగ్ ద సిన్నర్స్. నువ్వే క్రైస్తవుడివి, దేవుని బిడ్డవి, పాపులను విసర్జిస్తే ఇక అన్యుల పరిస్థితి ఏంటి? యు నో వన్ థింగ్, జీసస్ లవ్స్ సిన్నర్స్. ఆమెన్.
ఆయనలో ఒక స్టైల్ ఉంది, ఏం తెలుసా? యేసు ప్రభులో పాపిని పరిశుద్ధుడుగా మార్చగలడంట. ఆమేన్, హల్లెలూయా. He can change a sinner into a holy man. A holy man. పౌలు అంటాడు, పూర్వం నేను హింసకుడను, దూషకుడను, హానికరుడైన వాడిని. అతని జీవితంలో ఎన్ని డిగ్రీలు ఉన్నాయి. మన జీవితంలో పూర్వం భయంకరమైన పాపులమేమో, బట్ వెన్ యూ యాక్సెప్ట్ జీసస్ యాజ్ ఎ పర్సనల్ లార్డ్ అండ్ సేవియర్, యూ బికేమ్ ఎ రైచియస్ పర్సన్. ఆమేన్, ఆమేన్. యేసు దేవుడని ఎవడు నోటితో ఒప్పుకుంటాడో వాళ్ళందరూ ఎవరంట? రక్షించబడ్డారంట. ఆమేన్, ఆమేన్. నేను ఏ బెత్లెహేము జెరూసలేము చెప్పకపోవచ్చు ఈరోజు, బట్ దిస్ సర్మన్ విల్ బి యూస్ఫుల్. ఆమేన్. సో సీ లైక్ జీసస్. యేసు ప్రభుని, యేసు ప్రభుల ఒక పాపిని యేసు ప్రభు చూసినట్టు చూడాలంట. హే మ్యాన్, ఎవరు ఎన్ని సాడీలు చెప్పినా, ఎవరు ఎన్ని తప్పులు చెప్పినా, ఎవరు ఎన్ని నీ గురించి చెప్పినా నేను నమ్మనురా. ఎందుకంటే నన్ను నేను ఎక్కువ నమ్ముతా. నిన్ను మార్చేస్తాను, నిన్ను పక్క మార్చేస్తా. ఆమేన్, ఆమేన్. నేను ఎప్పుడు చెప్తా, నీ రోగాన్ని పెద్దగా పొగడక నా ముందు. బ్రదర్ క్యాన్సర్ 4th స్టేజ్ అయితే ఏంది, బ్రదర్ ఎయిడ్స్ అయితే ఏంది, బ్రదర్ టీబీ అయితే ఏంది. ఊరికే పొగడక రోగాల్ని. ఏసైని పొగుడు. 4th స్టేజ్ క్యాన్సర్. పెద్ద పొగుడుతూ ఉంటారు దెయ్యాలన్నింటినీ, రోగాల్ని. నో నో, డోంట్ ఎంటర్టైన్ సచ్ డీమన్స్. నేను ఒకటే చెప్తా, నీ పాపం కన్నా దేవుడు గొప్పోడు. ఆమేన్. నీ పాపము కంటే హీ ఈజ్ బిగ్గర్ దాన్ యూ. దేవుడు నన్ను క్షమిస్తాడా? దేవుడు నన్ను క్షమిస్తాడా? ఇంత ఘోర పాపిని నన్ను క్షమిస్తాడా దేవుడు? ఎస్, హీ కేమ్ ఫర్ ద సిన్నర్స్. ఆమేన్. ఈ లోక రక్షకుడు ఎలా వచ్చాడు? పాపుల కోసం వచ్చాడు. ఆమేన్, ఆమేన్. చూడండి, ఎందుకు దేవుడు యూదా గోత్రములోనే పుట్టాడు? ఎందుకు దేవుడు బెత్లెహేములోనే పుట్టాడు? బెత్లెహేం అనే ఊరు ఎవరికి తెలియదు. దావీదు పట్టణం అనేది ఎవరికి తెలియదు. దావీదుని ఎవరు తృణీకరించారు తెలుసా? సొంత అన్నదమ్ములు, కుటుంబం తృణీకరించారు. ఆమేన్. సో ఫస్ట్ దేవుడు ఒక వ్యక్తి తృణీకరింపబడ్డం చూస్తాడు, అవమానించబడ్డం చూస్తాడు. ఆ తర్వాత దేవుడి చేతిలో ఆ వ్యక్తి పడితే ఆ వ్యక్తిని దేవుడు హెచ్చిస్తాడు. ఆమేన్, హల్లెలూయా, ఆమేన్. సో దావీదును మార్చాడు. తృణీకరింపబడిన రాయి ఏమైంది? తలకు మూలరాయి అయింది. ఆ ఊరు పేరు తీసేసి ఏం పెట్టారంట? దావీదు పట్టణము. ఏం పేరంట ఆ ఊరు పేరు? దావీదు. ద సిటీ ఆఫ్ డేవిడ్, ద సిటీ ఆఫ్ డేవిడ్. జనాలు ఏరియా పేర్లు తీసి మన పేర్లు పెట్టుకోవాలి. ఏంది అంత చిన్నగా చెప్పారు? గట్టి చెప్పండి. వాళ్ళ పేర్లు ఎందుకు, వీళ్ళ పేర్లు, మన పేర్లు పెట్టుకోవాలి సిటీ. ఆమేన్. ఈ రోజుకి ఆ సిటీ పేరు ఏం పేరు? సిటీ ఆఫ్ డేవిడ్. దావీదు పట్టణమందు నేడు మన కొరకు రక్షకుడు పుట్టాను. చూడండి, దేవుని యొక్క పగ, దేవుని యొక్క దీవెన, దేవుని యొక్క కసి, దేవుని యొక్క దీవెన దావీదు జీవితంలో ఎలా ఉంది తెలుసా? అతని జీవితాన్ని అందరూ తృణీకరించారు, కానీ యేసయ్య ఎన్నిక చేశాడు. ఆమేన్, ఆమేన్. అతను ఎన్నిక చేయబడ్డాడు. ఆ ఊరికి ఆయన పేరు పెట్టుకున్నారు. యేసు ప్రభువు కూడా ఆ ఊరిలోనే పుట్టాడు. ఆమేన్. ఈరోజు అందరూ దావీదు పట్టణానికి వెళ్తున్నారా లేదా? ఈరోజు క్రిస్టియన్స్కి అందరికీ ఒక మొక్కు ఉంటుంది. ఏంటి ఆ మొక్కు తెలుసా? చచ్చిపోయే లోపల బెత్లెహేం, జెరూసలేం పోవాలని. జెరూసలేం ట్రిప్కి వెళ్ళి యేసు తిరిగిన స్థలాలు, దేవుడు హెచ్చించిన ప్రాంతము, అందరికంటే చిన్న ఊరు అంటది. ఇట్స్ అ వెరీ లిటిల్ వన్. ఇజ్రాయెల్ కంట్రీ, ఇజ్రాయెల్ అనే ప్రాంతము చాలా చిన్నది. ఈరోజు ఇజ్రాయెల్ అంటే ఏంటిది? 1 కాదు, పాస్. వణికిచ్చేస్తుంది ప్రపంచాన్ని. తృణీకరింపబడిరా ఏమైంది? దావీదు పట్టణము, దావీదు ఊరు అన్ని తృణీకరింపబడ్డాయి. కానీ దేవుడు పగబడితే నిన్ను శాశ్వత కాలం హెచ్చిస్తాడు. ఆమేన్. వినబడలా? ఈరోజు దావీదు లేదు, దావీదు పట్టణం ఉంది. ఆమేన్. నిన్ను దేవుడు నీ మటుకే కాదు, నీ తరతరాలను కూడా ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. తెలుసా, ఇజ్రాయెల్ అనే ప్రాంతము, ఆ పట్టణము, ఆ కంట్రీ కొన్ని సంవత్సరాల మ్యాప్లో లేదు. అసలు మ్యాప్లో ఎదిగినా కూడా కనపడదు. ఆ ఊరు కనపడదు, ఆ దేశం కనపడదు. కూర్చో. కానీ దేవుడు ఎప్పుడైతే లేపాడో మళ్ళీ
తెలుసా మీకు, యుద్ధం ఇంకా స్టిల్ జరుగుతూ ఉన్నాయి. యుద్ధాలు ఇజ్రాయెల్ మధ్యలో ఉంది, చుట్టుపక్కల మొత్తం యుద్ధాలు అన్నీ ఒకటేసారి అటాక్ చేస్తున్నాయి. ఇంటికి ఒక సైనికుడు లేచాడు, యుద్ధం చేస్తున్నారు. ఐ డోంట్ నో వెన్ దిస్ థర్డ్ వరల్డ్ వార్ బిగిన్స్. మూడో ప్రపంచ యుద్ధం మేబీ ఎనీ టైం స్టార్ట్ అవ్వచ్చు. కానీ దేవుడు ఇజ్రాయెల్ పక్షంగా ఉన్నాడు. ఆమెన్, ఆమెన్. ఎంతమంది వచ్చినా ఆ చిన్న దేశం ముందు దేవుడు నిలబడుకున్నాడు. ఆమెన్, హల్లెలూయా. ఇజ్రాయేలును ఎవరన్నా ఎదిరించాలని వచ్చినా వాళ్ళని తుత్తునీలుగా చేస్తాడు దేవుడు. ఆమెన్. తృణీకరింపబడరా ఏమవుతుందంట? ఆమెన్. ద ట్రూ మీనింగ్ ఆఫ్ క్రిస్మస్, నీ జీవితంలో వాగ్దానాలు నెరవేర్చబడే సమయం ఇది. ఆమెన్. ఎన్నైతే నీ వాగ్దానాలు పొందుకున్నావో, ఎన్నైతే సేవకులుగానే దేవుడు నీ జీవితంలో వాగ్దానం రిలీజ్ చేశాడో అవన్నీ నెరవేర్చబడే దినం ఇది. ఆమెన్, ఆమెన్. లెట్ దిస్ ట్రూ క్రిస్మస్ హ్యావ్ ఇన్ యువర్ లైఫ్ ఇన్ జీసస్ నేమ్. ఆమెన్. నీ జీవితంలో వాగ్దానాలన్నీ నెరవేరును గాక. ఈ దినం ఎన్నుకున్నాడు దేవుడు. పాత నిబంధనలు రాసిన వాగ్దానాలన్నీ ఏమయ్యంట? ఈరోజు నెరవేరాయంట. ఆమెన్. నేడు మీ కొరకు ఒక శిశువు పుట్టాలి. ఆమెన్. కన్యక మరియా గర్భవతి అవుతుంది. అదొక ప్రవచనం. నీ జీవితంలో దేవుడు ఎన్ని ప్రవచనాలు ఇచ్చినా అవన్నీ నెరవేరును గాక, అవన్నీ నెరవేరును గాక, అవన్నీ నెరవేరును గాక. ఆమెన్, హల్లెలూయా. సో ఎంతమంది పాపులను క్షమిస్తారు? ఎంతమంది పాపుల్ని చేరదీస్తారు? యా, డోంట్ రిజెక్ట్, డోంట్ హేట్ దెమ్. నువ్వే మార్గం తెరవకపోతే, నువ్వే మాదిరికరంగా లేకపోతే పాపులు చనిపోతారు. లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల, గొర్రెపిల్ల. ఆది కాండములో రాసిన ఆ మాట మత్తయి సువార్తలో నెరవేరింది. ఆమేన్. సిలువలో, హల్లెలూయా. ఆయన మీ తల మీద కొడతాడంట. సర్ప సంతానాన్ని ఆయన ఎక్కడ కొడతాడంట? తల మీద కొడతాడంట. తల మీద కొడితే ఏదైనా బతుకుతుందా? ఏది బతకదు. తల మీద కొడితే ముందు దర్శనం ఎగిరిపోద్ది, గుడిదైపోద్ది, అంతే. ఆమెన్. బ్లైండ్గా తిరుగుతూ ఉంటుంది అది. ఆమెన్. లెట్స్ డోంట్ హేట్ సిన్నర్స్. ఎవరన్నా తప్పు చేసినా, ఎవరన్నా పాపం చేసినా, ప్రభా వీరేమి చేయించున్నారు, వీరికి తెలియదు కనుక వీరిని క్షమించండి ప్రభా. ఆమెన్, ఆమెన్. డోంట్ బీ లైక్ జెంటైల్స్. వీ ఆర్ ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్. ఆమెన్. మనం దేవుని పిల్లలం. ఆమెన్, మనం దేవుని పిల్లలం. ఆమెన్. లెట్ us spread this Christmas to many people in Jesus name. Amen.